డిఫరెంట్గా చూస్తారు. అయినా మాకు అలవాటు చేసుకోవాలి. థర్డ్ డే కాబట్టి ఇంకా 45 days మాతో ఇదే సౌత్ సిటీ. ఇది బాగుంటుంది లొకేషన్. నేను ఏదో ఒక రోజు 45 days ఇదే ప్లేస్లో చేస్తాను నేను. టోటల్ 7 members. బట్ అవేమో సీట్ దొరికింది. ఫస్ట్ టైం ఫాస్ట్ ఎక్కి అది ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం దొంగల లెక్క. అది ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి దొంగల లెక్క వచ్చినాము. టుడే ఎర్లీ మార్నింగ్ మీ 3 members వచ్చినాము. మేమే ఫస్ట్ వచ్చినాము. ఇప్పుడే సార్ డోర్స్ తీసిండు. ఎవరిలో మాయే ఫస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ పెట్టదని చెప్తా. ఈరోజు ఆన్లైన్ అంట చెప్పింది. ఎందుకు మా ఫ్రెండ్స్ వచ్చి కూడా పెట్టదు తెలియదు. మళ్ళీ ఇల్లు కూడా రావాలా వద్దు మరి. సార్ వచ్చినాక కన్ఫర్మ్. మనం టైం తీసుకున్నాం 9:58 కానీ 9 రాయాలి. ఎందుకంటే 9 ఇప్పుడు తర్వాత తీయలేదు. తీద్దామా ఏడు ఎందులో ఫస్ట్ ఇది ల్యాబ్ 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 చిన్న కట్టను సార్. ఆ పట్టుకొని ఏం చేస్తాం బ్యాక్ సైడ్ కరెక్టే ఉంది. ఇట్లానా అంగో ఆమె కూడా దేవత ఎప్పుడు ఎప్పుడు తినడం. మళ్ళీ అందరు పోతారు, టైం ఉండదు, ఏం వద్దు నేను తింటా. ఇంకేమన్నా పేరు హాస్పిటల్కి పెట్టాలి. ఇట్లా ఇట్లా మనిషి వస్తుంది. హాస్పాట్ పుణ్యానికే కదా వైఫై. కూడా చేస్తే కానీ ఏమని చెప్పడం సార్. యాప్ ఏం నేమ్ చెప్పే యాప్ నేమ్ జూమ్ యాప్ డౌన్లోడ్. ఓకే అప్పుడు మనం శ్రీనివాస్ సార్ తినలే క్లాస్. ఓకే 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 ఏమవుతుంది యాప్. క్లాస్ ఇంకా స్టార్ట్ కాలేదు. క్లాస్ స్టార్ట్ కావడానికి చాలా టైం పడుతుంది. సో అప్పటిలోపు మేకప్ అనే కాదు, మేకప్ ఏం కావట్లేదు, జస్ట్ అలా కొంచెం లేపే. కనిపిస్తలేదు. ఏమవుతుంది అల్లుడికి అసలుకి హెయిర్ హెడ్ బాత్ చేయంగానే నేను స్కార్ఫ్ కట్టిన, అందుకనే ఇట్లా ముద్ద ముద్ద అయిపోయింది. షైనింగ్ లేదబ్బా హెయిర్. అదేనే చెప్తున్నా కదా, స్కార్ఫ్ కట్టేలోపు ఇట్లా అయింది. సో మా ఆఫీస్ సారు పట్టుకో.
జూమ్ చేసిన క్లాస్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఇస్ అవర్ క్లాస్. సో ఇవన్నీ సిస్టమ్స్ అంటే మేము వర్క్ చేసేది ఇక్కడ లేదన్నా. సో ఇంకా ఎవరు రాలే అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చి నేను జాబ్ కోసం లేకుండా దగ్గరికి ఇట్లా ఆరకు ముందుకి వచ్చేసాను. సో ఏమైనా సర్టిఫికేట్ డిస్కషన్స్ రాలేదు, ఏమైనా గ్రూప్ డిస్కషన్స్ ఏమైనా ఉన్నా సార్ ఇందులో హెడ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఉన్నా సార్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ అవర్ ల్యాబ్, వన్ ఆఫ్ ది ల్యాబ్. ఓన్లీ ఇందులోనే ఉంటాము. సో ఇది వచ్చేసి మా సార్ వాళ్ళది. ఇందులో ఓన్లీ సార్సే ఉంటారు, వితౌట్ ఎవరిని రానియరు. నేను వచ్చాను ఇక్కడ వీడియో ఏంటి ఏమైతే జస్ట్ అంతే. నాకు డైనింగ్ మేము ఇక్కడ లంచ్ చేయడం వల్ల ఏమన్నా డిస్కషన్ చేసుకుంటూ ఇక్కడ లంచ్ చేసుకుంటూ కూర్చుంటాము. సో ఇక్కడ నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఇదే నా ఫేవరెట్ ప్లేస్. అంటే వచ్చి 4 days అయింది కానీ ఇదే నా ఫేవరెట్ ప్లేస్. సో మా ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడనే కూర్చుంటాము. నెక్స్ట్ ఇందులో ఎవరు ఉన్నారు? ఎక్స్క్యూజ్ మీ. సో ఇల్లంతా కకృతి గ్యాంగ్ ఉంటుంది, చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మిస్. దిస్ ఇస్ అవర్ ఫ్రెండ్స్ అన్నమాట. సో చాలా ఫన్నీగా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. నాకు ఫోటోస్లోనే చాలా క్లోజ్ అయ్యారు. సో నేనేమి క్లోజ్గా ఉంటారు కదా, నేను తెలియదు. మీరు ఏదంటే అది పెట్టుకోండి. సో దీని పేరు రీనా, శృతి. ఈమె ఇట్లా 4 days అవుతుంది ఫ్రెండ్ అయితే. ఈమె పేరు విన్నీ. విన్నీ బాక్సా? అండ్ షార్ట్ అండ్ బ్రెయిన్ ఎక్కువ దగ్గర. దీని వచ్చేసి ఇంటర్ గర్ల్ అనమాట. సో నాకు ఇంటర్ అందరికీ కాదు. సో ఇన్నోసెంట్. సో అంతే. చెప్పు సారని చెప్పు. ఇది మా రూమ్ అని చెప్పాను కదా. ఎప్పుడు తినవద్దు తింటూనే ఉంటుంది. వేస్ట్ మేకప్ అని చేస్తూనే ఉంటుంది. తినవద్దు అండ్ మేకప్ వన్ ఆఫ్ ది మోస్ట్ వేస్ట్ గర్ల్. ఇది పెద్ద వేస్ట్ దుర్గా పోతుంది. ఎస్ ఏమైంది అట్లా వచ్చినా? యాక్టివ్ ఉండాలమ్మా, ఎనర్జీ ఉండాలి. కుక్కలు ఎక్కడ పడుతుంది ఇది అయితే రోజు. మేకప్ అయితే మొత్తం ఇందులోనే యాక్టింగ్ చేస్తాం. ఓవర్ యాక్షన్, యాక్టింగ్ కాదు, ఓవర్ యాక్షన్. సో సార్ వాళ్ళ మీద ఏమైనా కోపం వచ్చినా ఏమైనా పగలున్నా ఇందులోనే తీసేసి వాష్రూమ్స్ కదా. సో మేము ఇక్కడనే ఎవరి అన్న కోపం ఉన్నా ఏమున్నా సరే ఇందులోనే వచ్చి వాళ్ళని తిట్టుకుంటూ మరీ కొట్టుకుంటాం. ఏం చెప్పాలి?